హలో అండి. నేను మహాలక్ష్మిని. మీకు మోతిచూర్ లడ్డు అయితే చూపిస్తున్నానండి. మోతిచూర్ లడ్డు అనంగానే కష్టం అనుకుంటాం కదా! ఎందుకంటే ఇది సన్న బూందీతో చేసే లడ్డు కాబట్టి కష్టం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు అలా కష్టంగా కాకుండా తేలిగ్గా మోతిచూర్ లడ్డు ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా నేనైతే చూపిచ్చేస్తున్నానండి. చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. మోతిచూర్ లడ్డు చేయటం అంత కష్టమేం కాదు. లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా శనగపిండి తీసుకోవాలండి. ఆల్రెడీ నేను జల్లెడ పట్టింది. కప్తో 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నా. 2 కప్పుల శనగపిండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉండలు లేకుండా లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరి పల్చగా ఉండదు. ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు గంటతో చక్రం లాగా పోసేసుకోవాలి. ఇలా పోసేసుకోండి. మంట మీడియంలోనే పెట్టుకోండి. ఆయిల్ని కొంచెం పైకి ఇలాగా పోసుకుంటూ ఉంటే పైన కూడా ఉడుకుతూ ఉంటుంది. ఉడికింది కదా, ఇప్పుడు మరో వైపు పెట్టుకోవాలి. మోతిచూర్ లడ్డూని కొంతమంది పాల కవర్లో కూడా పోసి ఆయిల్లో ఇలాగ సన్నగా బూందీలాగా పోసి కూడా చేస్తూ ఉంటారు. అది అలా చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఇలాగ తేలిగ్గా కూడా చేసుకోవచ్చని మీకు చూపిస్తున్నా. ఇలాగ నీళ్ళలో వేగిన తర్వాత గిన్నెలో తీసేసుకోండి. మళ్ళీ రెండోసారి ఇలాగే ప్రతిదీ ఇలా పోసేసుకొని ఇప్పుడు మొత్తం ఇదే విధంగా నూనెలో వేయించుకున్నాక ఇప్పుడు ఇవి చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో ఇలా తుంచేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా.
మరి ఎర్రగా వేయించుకోవద్దండి, పకోడీలాగా ఇలాగా ఎల్లో కలర్ లాగానే కనిపించాలి. మెత్తగా ఉన్న పర్వాలే, ఎందుకంటే మనం మిక్సీ పడతాం కదా. ప్రతిదీ ఇలాగే చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలాగా పట్టుకోవాలి మిక్సీ మొత్తం. ఇలా ఉంటే సరిపోతుంది బూందీకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి పంచదార పాకం పట్టుకోవాలి. కలయి పెట్టేసుకుని 2 కప్పులు పంచదార పోసుకోండి. కొంచెం తగ్గించే తీసుకోండి కప్పుకి. పంచదార కలగడానికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పంచదార పాకంలో యాలకులు దంచుకొని వేసేసుకోవాలి. పాకం మరీ ముదురుగా రావాల్సిన అవసరం లేదు. కొంచెం దగ్గరగా రావాలి. టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మనం బూందీలో కూడా వేసాం కాబట్టి ఇందులో కొద్దిగానే వేసుకోండి. పాకం దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు ఇలా అయితే ఈ విధంగా పాకం అయితే సరిపోతుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు బూందీని వేసేసుకోవాలి. తిప్పుకుంటూ ఉండండి, మంట మిడిల్లో పెట్టుకోండి. మొత్తం బూందీ అంతా పంచదార పాకంలో కలిసేటట్టు తిప్పుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసినాక మొత్తం ఒకసారి తిప్పుకోండి. ఈ విధంగా దగ్గరకు వచ్చేసినాక స్టవ్ కట్టేసేసుకొని కళాయి దించేసుకున్నాం. పచ్చిపప్పు అండి ఇది. దీన్ని కొద్దిగా నెయ్యి వేసుకోకుండా ద్వారగా వేసుకొని ఇలాగ పోసేసుకోండి. వేడి మీదే కొంచెం కొంచెం లడ్డు తీసుకొని చుట్టుకోండి. లడ్డు కావాల్సిన సైజులో చుట్టుకోండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోండి. కొలతలు అవి కరెక్ట్గా అవుతుంది. చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు మోతిచూర్ లడ్డు. మరి అంత కష్టమేం కాదు. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. లడ్డు కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది.
చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే మోతిచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎలా ఉన్నాయో. మీరు కూడా నేను చూపించిన విధంగా కరెక్ట్ కొలతలతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా చాలా టేస్టీగా ఉండే అందరి ఫేవరెట్ మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.